వేకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది గోల్డ్ అండ్ డైమండ్ ఆభరణాల వేదిక. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. తాను ఎక్కడికి పారిపోలేదు, సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నానంటూ మంగళవారం వీడియో విడుదల చేసిన ఆర్జీవీ ఎక్కడ ఉన్నారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఆయన కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. మొత్తం 6 బృందాలు ఆర్జీవీ కోసం 3 రాష్ట్రాల్లో గాలిస్తున్నాయి. ఏపీ, తెలంగాణ, తమిళనాడులో వెతుకుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన అజ్ఞాతం వీడలేదు, పోలీసులకు చిక్కలేదు. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్ పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి ఎం రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 10న 7 సెక్షన్లతో రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తనపై నమోదైన కేసు కొట్టివేయాలని వర్మ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేస్తారనే ఆందోళన ఉంటే బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది. మొదటిసారి ఈ నెల 19న వర్మ పోలీసుల ఎదుట విచారణకు రావాల్సి ఉండగా వారం రోజుల గడువు కావాలని కోరారు. వర్మ విజ్ఞప్తి మేరకు పోలీసులు వారం రోజులు గడువిచ్చారు. గడువు ముగిశాక కూడా కేసు విచారణకు వర్మ హాజరు కాలేదు. నోటీసులకు కూడా స్పందించలేదు. దీంతో అరెస్టు చేసేందుకు ఇటీవల హైదరాబాద్లోని నివాసానికి పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి ఆర్జీవీ అజ్ఞాతంలో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మపై 2 తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 9 కేసులు నమోదయ్యాయి. మరోవైపు అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు వేస్తున్నారు. హైకోర్టులో ఆయన వేసిన పిటిషన్పై బుధవారం జరగాల్సిన విచారణ గురువారానికి వాయిదా వేశారు. మరి ఈ రోజు విచారణలో వర్మకి బెయిల్ వస్తుందా లేదా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. బెయిల్ రాకపోతే పోలీసు విచారణకు హాజరవుతారా లేదా మళ్లీ ఇలా పత్తా లేకుండా పోతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎవరి మీద అయితే నేను పెట్టానన్న వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న ఎలోబుల్ లాస్ని వాడుతున్నారా, లేకపోతే ఇప్పుడు వరల్డ్ ఓవర్ ఒక ఫినామినా ఏం జరుగుతుందంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళు దే ఆర్ వెపనైజింగ్ ద సిస్టమ్స్ ఆఫ్ ద పోలీస్. అది అమెరికాలో జరుగుతుంది, యూరోప్లో జరుగుతుంది, ఎక్కడ కూడా జరుగుతుంది.